మనం ఈ వీడియోలో ముందుకు వెళ్లే ముందు ఒక చివరి గంభీరమైన వార్నింగ్ ఇవ్వాలి. ఈ యాత్ర అందరికీ మంచిది అని చెప్పలేం. దీన్ని నిజంగా యాక్సెప్ట్ చేసే వాళ్ళని, క్లియర్ గా అర్థం చేసుకొని ఉపయోగించిన వారినే మంచిగా ట్రీట్ చేస్తుంది, లేదా వాళ్ళని ఇబ్బంది కలిగిస్తుంది. దీన్ని అర్థం చేసుకోవాలి అంటే నువ్వు నీ పూర్తి నాలెడ్జ్ ని ఇందులోనే పెట్టాలి. ఒకవేళ డౌట్ తోటి ఏదో ఒక పుల్ బ్యాక్ తోటి నువ్వు ఇందులోకి స్టెప్ అయ్యావంటే అది ఎంటైర్లీ నిన్ను డిస్ట్రాయ్ చేస్తుంది. ఇంకా దీనికి ఒక డివైడింగ్ లైన్ కూడా ఉంది. ఎవరైతే రీసాల్వ్ చేయనీకి, కమిట్ చేయనీకి, అలానే ప్రాక్టీస్ చేస్తూ ఎండ్ వరకు ఉంటారో వారికి ఇది ఒక సూపర్ పవర్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు తెలుసుకునేది కామన్ జననంకి దాచిపెట్టిన ఒక నాలెడ్జ్ ని. ఇది అందరికీ తెలుసు, కానీ ఎవరు పట్టించుకోండి, ఎవరికి కూడా అర్థం కానిది. ఇది ఇంకా చాలా మందికి వాళ్ళ లోపట ఉన్న డీపెస్ట్ ఫియర్స్ ని ఫేస్ చేసేలాగా చేస్తుంది. అంటే వాళ్ళ మీద వాళ్ళకున్న ఒక నిజాయితీని, అలానే వాళ్ళ మైండ్ పొటెన్షియల్ ని తట్టి లేపుతుంది. కనిపించని ఒక ఎడ్జ్. నువ్వు ఫ్యూచర్ ని ఎప్పుడైనా సెన్స్ చేసావా? ఎవరైనా జరగబోయే విషయం జరగటం ముందే మీరు ప్రెడిక్ట్ చేసిన ఫీలింగ్ ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? ఎవరైనా మాట్లాడబోయే నెక్స్ట్ సెంటెన్స్ ని వాళ్ళు చెప్పడానికి ముందే మీ మైండ్ లో ఆ సెంటెన్స్ ఫామ్ అయిందా? లేదంటే ఒక క్రౌడ్ లో ఉంటూ ఒక కనిపించని పుల్, స్ట్రాంగ్ ఫీలింగ్ ని ఫీల్ చేశారా? ఆ మూమెంట్ లో మీ ఇన్స్టింక్ట్ అంటే లోపట వాయిస్ మీ ఆలోచన లేకుండా డైరెక్ట్ గా నిజాన్ని, అలాగే ఒక డైరెక్షన్ ని చూపించిందా? మనుషులని రెండు రకాల మైండ్స్ గా డివైడ్ చేశారు అని చెప్పబడి ఉంది. చాలా మంది వాళ్ళకి కనిపించిన విధంగా రియాలిటీని యాక్సెప్ట్ చేస్తారు, ప్రశ్న కూడా వేయకుండా. అలానే కొందరు మనుషులు రేర్ గా ఇంకా స్పెషల్ గా ఉంటారు. ఫ్యూచర్ లో జరిగే రియాలిటీని ముందే రీడ్ చేసే పవర్ ఉన్న వాళ్ళు. ఇలాంటి వాళ్ళు తన చుట్టూ ఉన్న ప్రపంచం కన్నా ఫాస్ట్ గా లైఫ్ లో మూవ్ అవుతారు. వాళ్ళకి పక్కనున్న ఒక ఫ్యూచర్ గురించి డీప్ స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళు గెస్ చేయడమే కాదు, వాళ్ళ లోపట ఒక సైలెంట్ పవర్ఫుల్ సిమ్యులేషన్ రన్ చేస్తారు. ఇది ఒక లైట్నింగ్ స్పీడ్ క్యాలిక్యులేషన్ లాగా ఉంటుంది. నార్మల్ మైండ్ కన్నా 1,00,000 సార్లు ఫాస్టర్ గా ఉంటుంది. ఆ ఇంటర్నల్ క్యాలిక్యులేషన్ రిజల్ట్ బయటికి వచ్చినప్పుడు వరల్డ్ ని అర్థం చేసుకోలేక ఒక సింపుల్ నేమ్ ఇచ్చేస్తుంది. అదే సిక్స్త్ సెన్స్. కానీ ఇది ఒక మ్యాజిక్ కాదు, సూపర్ న్యాచురల్ గిఫ్ట్ కూడా కాదు, ఏన్షియంట్ తాంత్ర వల్ల వచ్చిన పవర్ కూడా కాదు. ఇది ట్రెండ్ ఫోర్ సైట్ అని పిలిచే ఒక పవర్. ఇది ఒక డీప్ బయోలాజికల్ మైండ్ అప్డేట్. ఇది నార్మల్ థింకింగ్ ఉన్న వాడిని సూపర్ నార్మల్ క్యాపబిలిటీకి లిఫ్ట్ చేస్తుంది. ఇది ఒక మైండ్ లోడ్ అయిన మూమెంట్. రియాలిటీని అస్తవ్యస్తంగా కొన్ని ఈవెంట్స్ లాగా కాకుండా దాని ఒక డీకోడ్ చేసే కోడ్ లాగా చేయడం స్టార్ట్ అవుతుంది. ఇది చేయడం వల్ల ప్రపంచం ఇగ్నోర్ చేస్తున్న ఒక హిడెన్ ట్రూత్ ని అన్ని మీకు యాక్సెస్ అయినట్టు ఉంటుంది. ఈ రోజు మీరు ఒక పాత్ మీద అడుగు వేయబోతున్నారు. ఇది ఫాస్ట్ పర్సెప్షన్ ని ఇచ్చే సీక్రెట్ ఇంకా ఫోర్బిడెన్ పాత్. ఇది కంప్లీట్ గైడ్ లో సిక్స్త్ సెన్స్ ఇంటెలిజెన్స్ ఎలా వర్క్ అవుతుందో ఎగ్జాక్ట్లీ మీకు చెప్పబడుతుంది. ఇది మీలో యాక్టివేట్ చేసుకోవడానికి, అలానే పెంచుకోవడానికి ఎగ్జాక్ట్ స్టెప్స్ కూడా డీటెయిల్ గా ఉంటాయి. అలానే ఈ పవర్ ని వాడుకొని మీ థింకింగ్, కాగ్నిటివ్ ప్రాసెస్ ఇంకా మీ ఎమోషన్స్ మీద కంప్లీట్ కంట్రోల్ ఎలా తెచ్చుకోవాలి కూడా నీకు అర్థమవుతుంది. మనం ముందుకి వెళ్లే ముందు ఈ వీడియోలో మీరు మాస్టర్ చేసే 3 బేసిక్ స్టెప్స్ ని క్లియర్ గా చెప్తా. కానీ దీన్ని అర్థం చేసుకోండి, ఇది ఒక ప్రజెంటేషన్ కన్నా చాలా ఎక్కువ. ఇది ఒక డోర్ అంటే ఎంట్రన్స్ లాగా. ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత చివరి వరకు ఉండాలి. అలా అయితేనే మీలో చేంజ్ మీరు చూడగలుగుతారు. మొదటి స్టెప్ మైండ్ సీక్రెట్ సిమ్యులేషన్ ఇంజిన్. మొదటిగా మనం మైండ్ యొక్క కోర్ వర్క్ ని చూద్దాం. ఇది ఒక సీక్రెట్ హిడెన్ మిషన్ లాగా ఉంటుంది. మీరు ఆలోచించకుండా కాంప్లెక్స్ సిమ్యులేషన్ ని కంటిన్యూగా రన్ చేస్తుంది. ఇది కనిపించని ఫ్యాక్టరీ బ్రెయిన్ లో ఎక్కడ ఉంటుందో ఎగ్జాక్ట్ గా ఐడెంటిఫై చేస్తాం. ఇది ఒక సిస్టమ్. ఇది టైర్డ్ అవ్వకుండా ప్రతి సెకండ్, ప్రతి రోజు చిన్న చిన్న ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ రన్ చేస్తూ ఉంటుంది. ఇక్కడనే ద అక్యురేట్ ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ క్రియేట్ అవుతాయి. లాజిక్ తో కాదు, ప్యూర్ ఇమీడియట్ ఇన్స్టింక్ట్ తో. మీరు దీన్ని జస్ట్ కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు, కానీ నిజమేంటంటే మీ మైండ్ వరల్డ్ క్లాస్ సూపర్ కంప్యూటర్ స్పీడ్ లో క్యాలిక్యులేట్ చేసి డిసిషన్స్ ని తీసుకుంటుంది. కొంతమంది ఒక అబద్ధం లేదా హిడెన్ ఇంటెన్షన్ ని క్షణంలో ఎలా డిటెక్ట్ చేస్తారు? మార్కెట్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మార్కెట్ క్రాష్ కాకముందుకు క్షణంలో ఇన్స్టెంట్ తో అసెట్స్ ని ఎలా సేల్ చేస్తారు? యాక్సిడెంట్ జరగబోయే క్రిటికల్ మూమెంట్ లో కొంతమంది ఎలా సడన్ గా ప్లేస్ నుంచి ఎస్కేప్ అవుతారు? ఇది గెస్ కాదు, ఇది యాక్సిలరేటెడ్ సిమ్యులేషన్.
ఈ గైడ్ యొక్క ఫస్ట్ సెక్షన్ ఈ హిడెన్ అండ్ పవర్ఫుల్ మైండ్ ఎలా వర్క్ చేస్తుందో దాని ఆపరేషన్ ని చెప్తుంది. రెండో స్టెప్ లో సిక్స్త్ సెన్స్ ని క్రియేట్ చేయడానికి 3 డార్క్ రిచువల్స్ ఉన్నాయి. ఇది ఈ ప్రాసెస్ లో అత్యంత ఇంపార్టెంట్ ఇంకా చాలా డిమాండింగ్ ఫేజ్ కూడా. ఎందుకంటే ఇక్కడ మీరు 3 సీక్రెట్ రిచువల్స్ ని మాస్టర్ అవుతారు. నార్మల్ మనుషులకి దాచబడి ఉన్న కొన్ని టెక్నిక్. మొదటిగా సైలెంట్ రిచువల్, అవేర్నెస్ ని బ్లేడ్ లాగా షార్ప్ చేయడం. డీప్ సైలెన్స్ ని స్ట్రాటజీగా ప్రాక్టీస్ చేయడం ద్వారా మైండ్ లో ఉన్న నాయిస్, డిస్ట్రాక్షన్ ని సిస్టమాటిక్ గా ఎలిమినేట్ చేయడం నేర్చుకుంటుంది. ఇంకా సెన్సరీ అవేర్నెస్ అంతా షార్ప్ అవుతుంది. గాలిలో ఉన్న సడల్ ప్రెషర్ చేంజ్ కూడా మీరు ఫీల్ అవుతారు. రెండోది ద కేయాస్ రిచువల్. మన మైండ్ ఫైర్ లోపట ఏముంది చూడటం నేర్చుకుంటుంది. ఇది ఒక ట్రైనింగ్ ఫైర్. ఇది వైలెంట్ సిచ్యువేషన్స్ దగ్గర అబ్సల్యూట్ క్లారిటీని మెయింటైన్ చేయడానికి నేర్పిస్తుంది. మీ నర్వస్ సిస్టమ్ స్ట్రెస్, ఫియర్, ప్రెషర్ ని థ్రెట్ లాగా కాకుండా సుపీరియర్ పర్ఫార్మెన్స్ కోసం ఇంటెన్షనల్ ట్రైనింగ్ గ్రౌండ్ లాగా ఇంటరప్ట్ చేయడం నేర్చుకుంటుంది. మూడోది ద ప్యాటర్న్ రిచువల్. అవేర్నెస్ దురదృష్టిగా మారుతుంది. ఇక్కడ ప్యాసివ్ అవేర్నెస్ అనే కాన్సెప్ట్ ఉండదు. ఇది సిస్టమాటిక్ గా డిజైన్ చేసి యాక్టివ్ దురదృష్టిగా మార్చబడుతుంది. మీరు ప్రపంచాన్ని వేరే వాళ్ళలాగా చూడలేరు. జరిగిన ప్రతి ఈవెంట్ కి సంబంధం ఉన్న డీప్ ప్యాటర్న్స్ ని ఇన్స్టాంట్ గా రీడ్ చేయడం నేర్చుకుంటారు. మరి ముఖ్యంగా ఆ ప్యాటర్న్స్ లో దాచేయబడి ఉన్న ఫ్యూచర్ డైరెక్షన్స్ ని కూడా తెలుసుకుంటారు. మీ ముందు రిచువల్స్ మీ ఇంటెలెక్చువల్ స్పీడ్ ని ఇంక్రీజ్ చేయడం మాత్రమే కాదు, మీ ఎంటైర్ కాగ్నేటివ్ స్ట్రక్చర్ ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాయి. ఇవి మీ ఎమోషన్స్ మీద అబ్సల్యూట్ కమాండ్ ఇస్తుంది. ఇవి మైండ్ ని కామ్ గా ప్యాసివ్ ట్రాన్స్క్వాలిటీలో పెట్టవు. అలా కాకుండా మీ మైండ్ ని యాక్టివ్ డిసిషన్ మేకింగ్ లో కమాండ్ మోడ్ లోకి తీసుకెళ్తుంది. మూడవ మరియు ఫైనల్ స్టెప్ లో మనం నార్మల్ ఇంటెలెక్చువల్ స్మార్ట్నెస్ ని క్రాస్ చేసి ట్రూలీ అన్ప్రెడిక్టబుల్ గా మారటం. ఎందుకంటే సిక్స్త్ సెన్స్ రియల్ పవర్, జీనియస్ కాదు, అది ప్యూర్ దివ్య దృష్టి. ఇక్కడ మీ మైండ్ ఎలా నెక్స్ట్ వర్డ్స్ వాళ్ళు చెప్పక ముందే అక్యురేట్ గా ప్రిడిక్ట్ చేస్తుందో తెలుసుకుంటారు. డేటా కలెక్ట్ అవ్వక ముందుకే మీరు కాన్ఫిడెంట్ గా క్రిటికల్ డిసిషన్స్ ఎలా తీసుకోగలుగుతారో కూడా అర్థమవుతుంది. డేంజర్ జరగకపోయే ముందే మీ మైండ్ లో ఒక ఇంటర్నల్ అలారం బెల్ ఎలా రింగ్ అవుతుందో కూడా మీకు తెలుస్తుంది. కానీ ప్రపంచం మీ సక్సెస్ ని లక్ అని కూడా అంటుంది. కానీ మీరు నిజం తెలుసుకుంటారు, ఇది లక్ కాదు, పర్ఫెక్ట్ గా షార్పెన్ చేసిన ట్రెండింగ్ స్టెంట్. ఈ ఫైనల్ స్టేజ్ లో ఇతరులు డిక్టేట్ చేసిన రియాలిటీని ఫాలో చేయడం ఆపుతారు. మీరు మీ ఓన్ రియాలిటీని యాక్టివ్ గా క్రియేట్ చేయడం మొదలు పెడతారు. ప్రపంచంలో ఉన్న ర్యాండమ్నెస్ బ్రేక్ అవుతుంది. ఎక్స్టర్నల్ నాయిస్, పక్కనున్న శబ్దాలు కూడా కామ్ అవుతాయి. మీ ఫోకస్ ఎంటైర్ గా విజిబుల్ ప్యాటర్న్స్ మీద మరియు ఆ ప్యాటర్న్స్ లో కన్సీల్ అయిన ఫ్యూచర్ డైరెక్షన్స్ మీద కూడా ఉంటుంది. ఇప్పుడు నిషేధించబడిన సిక్స్త్ సెన్స్ గురించి. చాప్టర్ 1 లో ద టంగ్ స్విచ్. మన జీవితంలో చిన్నప్పటి నుంచి ఒక డేంజరస్ మిస్అండర్స్టాండింగ్ ఫిక్స్ అయిపోయింది. ఇంటెలిజెన్స్ అంటే మెమొరైజింగ్, డిగ్రీస్ ఇంకా లాజిక్. కానీ ఈ సిస్టమ్ మనకి ఒక పవర్ఫుల్ ట్రూత్ ని దాచిపెట్టింది. అదే రియల్ ఇంటెలిజెన్స్ అంటే ప్రిడిక్షన్ ఎబిలిటీ. అంటే జరగబోయే ఈవెంట్ ని ముందే ఫీల్ చేయడం. ఒక మనిషి నెక్స్ట్ స్టెప్ ని, నెక్స్ట్ వర్డ్ ని, చెప్పే అబద్ధాన్ని ముందే యాంటిసిపేట్ చేయడం. ఈ ఎబిలిటీ నార్మల్ థింకింగ్ తో రాదు. ఇది క్యాలిక్యులేషన్స్ తోటి కూడా రాదు. ఇది మెమొరీతో కూడా రాదు. ఇది మైండ్ లో డీప్ గా హిడెన్ ఉన్న ప్రిడిక్టివ్ స్విచ్ యాక్టివ్ అయినప్పుడు వస్తుంది. ఒక కనిపించని స్విచ్, టంగ్ యాక్టివేషన్ ఇంకా వేగస్ సర్క్యూట్ అంటారు. ఈ స్విచ్ మెడిటేషన్ లో వేరే ఏదో లొకేషన్స్ లో ఉండదు. ఇది మన డైలీ యూజ్ చేసే మౌత్ లో ఉంది. మన టంగ్ ఇది ఒక బయోలాజికల్ కీ. ఏదైతే మనం కరెక్ట్ పొజిషన్ లో పెడతామో బాడీలో ఒక కంప్లీట్ ఎలక్ట్రికల్ ప్లస్ న్యూరోలాజికల్ సర్క్యూట్ లాక్ అవుతుంది. ఎగ్జాక్ట్ పొజిషన్ వచ్చేసి టంగ్ టిప్ ని రూఫ్ ఆఫ్ ద మౌత్ కి ప్రెస్ చేయాలి. ఎగ్జాక్ట్లీ అప్పర్ టీత్ వెనకాల సాఫ్ట్ ఏరియా మీద. టూ ఫార్ బ్యాక్ కాదు, టీత్ పైన కూడా కాదు, జస్ట్ వెనుక ఉన్న సాఫ్ట్ ప్యాడ్ మీద. ఎందుకు ఇది ప్రిడిక్షన్ ని యాక్టివేట్ చేస్తుందంటే ఈ పొజిషన్ సింపుల్ గా అనిపించవచ్చు, కానీ ఈ లొకేషన్ ని వేగస్ నర్వ్ స్టిమ్యులేషన్ పాయింట్ అంటారు. వేగస్ నర్వ్ అంటే స్ట్రెస్ కంట్రోల్, హార్ట్ రేట్ రెగ్యులేషన్, ఎమోషనల్ స్టెబిలిటీ, ఫోకస్ స్విచ్చింగ్, సర్వైవల్ ఇన్స్టింక్ట్స్, అవేర్నెస్ ఎక్స్పాన్షన్. ఇది మనం కామ్ అయ్యే నర్వ్ కాదు, ఇది బాడీ సర్వైవల్ ఇంటెలిజెన్స్ కి పవర్ హౌస్. ఎప్పుడైతే టంగ్ నాట్ ఈక్వల్స్ టు రైట్ పొజిషన్ లో ఉంటుందో
అప్పుడు ఈ సిస్టమ్ ఓపెన్ కాదు. కానీ ఎప్పుడైతే టంగ్ రైట్ పొజిషన్ లో ఎగ్జాక్ట్లీ ఉంటుందో ప్రిడిక్టివ్ మోడ్ ఆన్ అవుతుంది. నీ నర్వస్ సిస్టమ్ ఇన్స్టాంట్ గా చేంజ్ అవుతుంది. టంగ్ సర్క్యూట్ యాక్టివేట్ అయినాక హార్ట్ బీట్ రిథమిక్ గా స్లో అవుతుంది. అడ్రెనలిన్ బ్యాలెన్స్ అయ్యి ఆల్టర్నెస్ పెరుగుతుంది. అమిగ్డలా ఫియర్ సిగ్నల్స్ ని ఫిల్టర్ చేస్తుంది. ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అదే మన డిసిషన్ ఏరియా క్లియర్ అవుతుంది. సెన్సరీ సిగ్నల్స్ యాంప్లిఫికేషన్ అవుతుంది. అంటే మనం కామ్ ప్లస్ అలర్ట్ అనే అల్ట్రా రేర్ మోడ్ లోకి ఎంటర్ అవుతాం. ఇది మెడిటేషన్ కాదు, ఇది స్లీపీ రిలాక్సేషన్ కూడా కాదు, ఇది హైపర్ ఫోకస్ హంటర్ స్టేట్ అంటారు. పార్షల్లీ నువ్వు ఏం ఎక్స్పీరియన్స్ అవుతావంటే ప్రజల మైక్రో ఎక్స్ప్రెషన్ కూడా నీకు క్లియర్ గా కనిపిస్తాయి. వాళ్ళ టోన్ ఆఫ్ వైబ్రేషన్, వాళ్ళ లోపల ఉన్న హిడెన్ ఇంటెన్షన్ మీరు డిటెక్ట్ చేస్తారు. థ్రెట్, డేంజర్ ముందే మైండ్ లో సైలెంట్ అలారం లాగా వస్తుంది. మ్యానిపులేషన్ లేదా నీ మీద అబద్ధాలు ఆడుతుంటే ఇన్స్టాంట్లీ సెన్స్ అవుతుంది. ఈ స్టేట్ లో నీ ఆలోచన స్లోగా అయితే కాదు, అది ఫాస్టర్ గా మారుతుంది. ఓవర్ థింకింగ్ కాదు, హైపర్ అక్యురసీ. ఒక ఎక్సర్సైజ్ లాగా ఎలా చేయాలంటే నీ టంగ్ బిహైండ్ అప్పర్ టీత్ కి పెట్టినప్పుడు ఒక సర్క్యూట్ లాక్ అవుతుంది. అప్పుడు నీ నోస్ నుంచి 4 సెకండ్స్ వరకు ఇన్హేల్ చేయండి. 2 సెకండ్స్ వరకు బ్రీత్ ని అలానే పెట్టి 6 సెకండ్స్ వరకు ఎక్సేల్ చేయండి. కానీ టంగ్ లాక్ మాత్రం కంటిన్యూస్లీ అలానే మెయింటైన్ చేయండి. ఇలా 10 సైకిల్స్ రిపీట్ చేయాలి. హెసిటేషన్ ఉంటుంది, సిల్లీగా కూడా అనిపిస్తుంది స్టార్టింగ్ లో. కానీ ఫ్యూ డేస్ తర్వాత ఆటోమేటిక్ గా సబ్ కాన్షియస్ హ్యాబిట్ కి స్విచ్ అవుతుంది. తర్వాత నువ్వు నోటీస్ చేసేది ప్రెడిక్షన్స్ ని నువ్వు ఆలోచించవు, నిజానికి ముందే నువ్వు అనలైజ్ చేస్తావు. కొంచెం ప్రాపర్ గా లాజికల్ గా థింక్ చేయాలనిపిస్తుంది. లాజిక్ కన్నా నీ ఇన్స్టింక్ట్స్ చాలా ఫాస్టర్ గా ఉంటాయి. ఇది 6th సెన్స్ ఇంటెలిజెన్స్ కి జస్ట్ ఎంట్రన్స్ డోర్ లాగానే. యాక్చువల్లీ మీరు ఇది సిల్లీగా అనిపించినా గానీ ఒకసారి థింక్ చేయండి. ఎప్పుడైతే నీ బ్రీత్, నీ ఆక్సిజన్ లెవెల్స్ నీ బాడీలో పర్ఫెక్ట్ గా ఉంటాయో నీ వే ఆఫ్ బిహేవియర్ ప్రతిదీ ఇంటెలిజెంట్ గా చేంజ్ అవుతాయి. ఎందుకంటే నువ్వు తీసుకున్న బ్రీత్ లోనే నీ హాఫ్ ఆఫ్ ద ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. రెండవ చాప్టర్ ద సైలెన్స్ రిచువల్. ఇప్పుడు ఇది నెక్స్ట్ క్రిటికల్ చాప్టర్. నువ్వు సక్సెస్ఫుల్లీ ఇనిషియల్ స్పార్క్ ఆఫ్ ప్రెడిక్టివ్ అవేర్నెస్ ని స్విచ్ చేసావనుకో, కానీ ఒక్క స్పార్క్ తో మాత్రమే అగ్ని నిలబడదు. ఇప్పుడు ఆ స్పార్క్ ని భయంకరంగా లాంగ్ లాస్టింగ్ లాగా పర్మనెంట్ గా మార్చాలి. ఒక సింగిల్ గ్రేటెస్ట్ బ్యారియర్ ఈ గోల్ కి ఏదైనా ఉంది అంటే అది నాయిస్. ఫోన్ జనరేట్ చేసే నాయిస్, నీ థాట్స్ లో ఉంటున్న ఇంటర్నల్ నాయిస్, బయట వరల్డ్ నుంచి వచ్చే సీస్లెస్ నాయిస్, ఇవి అన్ని కలిసి ఈ కాన్స్టెంట్ ఇన్పుట్ ని 6th సెన్స్ ని బ్లైండ్ చేస్తాయి. ఇది సడల్ అండ్ క్రిటికల్ సిగ్నల్స్ ని కంప్లీట్ గా సప్రెస్ చేస్తుంది. నీకు జీనియస్ లాగా పెనట్రేటింగ్ ఇన్సైట్స్ కావాలి అంటే మొదటి స్టెప్ నాయిస్ ని సిస్టమేటికల్లీ ఎలిమినేట్ చేయాలి. ఇది సైలెన్స్ రిచువల్. ఇదే నెక్స్ట్ డోర్. ఇప్పుడు ఇంటెన్షన్ తో డీప్ సైలెన్స్ లోకి వెళ్ళినప్పుడు నీ మైండ్ అనే రేడియో రిసీవర్ ని ఫైన్ ట్యూనింగ్ చేసినట్టు ఉంటుంది. స్టాటిక్ అంతా డ్రాప్ అవుతుంది. అందుకే నీకు అల్ట్రా ఫెయింట్ ఫ్రీక్వెన్సీస్ సిగ్నల్స్ అన్ని కూడా కనపడటం, వినపడటం మొదలైతాయి. కానీ ఇవి వేరే వాళ్ళు మిస్ అవుతారు. జీనియస్ కి మ్యాజికల్ అనిపించేది ఇది. వాళ్ళకి వేరే వాళ్ళు ఇగ్నోర్ చేయడానికి కండిషన్డ్ అయ్యే సడల్ సిగ్నల్స్ కూడా కనిపిస్తాయి. నికోలా టెస్లా ఒక కాంప్లెక్స్ కంప్లీట్ మిషన్స్ ని ఫిజికల్ గా ఒక్క పార్ట్ కూడా బిల్డ్ చేయకుండా ముందే మైండ్ లో విజువలైజ్ చేశాడు. అంటే అతను ఊహించుకున్నాడు. అతను ఏం స్టార్ట్ చేయక ముందుకే. లియనార్డో ద వించి సెంచరీస్ ముందే జరిగే రెవల్యూషనరీ డిస్కవరీస్ ని గ్లిమ్స్ చేశాడు. ఇవి ర్యాండమ్ ఇన్సిడెంట్స్ కావు. వాళ్ళు అవేర్నెస్ ని అస్సలు లెవెల్ కి మాస్టర్ చేశారు. అక్కడ సరౌండింగ్ వరల్డ్ తన సీక్రెట్స్ ని డైరెక్ట్ గా వాళ్ళ కాన్షియస్ కి విస్పర్ చేస్తుంది. ఇప్పుడు ఇలాంటి లెవెల్ అవేర్నెస్ ని సిస్టమాటిక్ గా నువ్వు ట్రైన్ చేస్తావు. మొదటిగా నీ ఎన్విరాన్మెంట్ ని సెక్యూర్ చేయాలి. స్క్రీన్స్ లేకుండా, ఒక నాయిస్ లేకుండా, ఇంటరప్షన్ కి కూడా ఛాన్స్ లేకుండా ఒక రూమ్ ని చూస్ చేసుకోవాలి. పాసిబుల్ అయితే లైట్ ని డిమ్ చేయి లేదా మొత్తం డార్క్ తోటి నింపేయి. సెన్సరీ డిప్రివేషన్ మాక్సిమం గా ఉంటుంది ఆ మూమెంట్ లో. పోస్టర్ ని సెట్ చేసుకొని స్పైన్ స్ట్రైట్ గా ఉంచి షోల్డర్ రిలాక్స్ చేసి కూర్చో. టంగ్ స్విచ్ యాక్టివేట్ చేసిన తర్వాత నీ టంగ్ ని మౌత్ రూఫ్ కి ఫ్రిమ్ గా ప్రెస్ చేసి నర్వస్ సిస్టమ్ లూప్ ని రీఎస్టాబ్లిష్ చేయాలి. బ్రీదింగ్ రిథమ్ స్టార్ట్ చేయాలి. నోస్ తో 4 సెకండ్స్ ఇన్హేల్, అలానే 6 సెకండ్స్ ఎక్సేల్. ప్రతి బ్రీత్ ని స్టడీగా పెట్టాలి. సైలెంట్ గా, కంటిన్యూస్ గా ఉండాలి. ఇప్పుడు డిలిబరేట్ గా ప్రోఫౌండ్ స్టిల్నెస్ లోకి వెళ్ళిపోవడం అలౌ చేయి. నెక్స్ట్ 15 మినిట్స్ నీ టాస్క్ ఒక్కటే, జస్ట్ కూర్చొని బ్రీత్ చేస్తూ ఆ బ్రీత్ ని కూడా ఫీల్ అవ్వాలి. నీ ఆలోచనని కంట్రోల్ చేయడం కాదు, వాటిని సప్రెస్ చేయడం కూడా కాదు. నీ జాబ్ సెన్సరీ ఎన్విరాన్మెంట్ ని, ఇంటర్నల్ స్టేట్ ని అబ్జర్వ్ చేయడం. గొప్ప కనెక్షన్ తో వాల్ లో రన్ అయ్యే ఎలక్ట్రిసిటీ ఫెయింట్ హమ్ ని వినడాన్ని ఫీల్ చేయి. నీ హార్ట్ బీట్ రిథమ్ లో జరిగే చిన్న ఫ్రిక్షన్ లెవెల్ వేరియేషన్స్ ని నోటీస్ చేసి మైండ్ లో క్యాటలాగ్ చేయి. నీ బ్రీత్ నాస్ట్రిల్స్ లో ఎంటర్ అయ్యే అప్పుడు కూల్ గా
బయటికి వెళ్తున్నప్పుడు వార్మ్ గా ఉంటుంది. ఈ ఎగ్జాక్ట్ టెంపరేచర్ డిఫరెన్స్ ని సెన్స్ చేయి. నీ బాడీలో టెన్షన్ స్టెప్ బై స్టెప్, సెకండ్ బై సెకండ్ లూజ్ అవుతుంది. అది మీరు కూడా అబ్జర్వ్ చేస్తారు. ఎవ్రీ సెకండ్ ఈ సెన్సెస్ ప్రతి సడల్ డీటెయిల్ ఒక పెద్ద విక్టరీ. ఈ స్టేట్ ని మెయింటైన్ చేసే ప్రతి సెకండ్ నీ ప్రెడిక్టివ్ యాంటీనాని డీప్ గా ట్రైన్ చేస్తుంది. నీ బ్రెయిన్ వేవ్స్ ఒక క్రిటికల్ ట్రాన్స్ఫర్మేషన్ లోకి వెళ్తాయి. నాయిస్, కేయాస్ వల్ల లౌడ్, స్కాటర్డ్, హై ఫ్రీక్వెన్సీ వేవ్స్ జనరేట్ అవుతాయి. అవి కేయాటిక్, అన్ఫోకస్డ్ గా ఉంటాయి. సైలెన్స్ వల్ల ఆ వేవ్స్ డిసెండ్ అయ్యి ఆల్ఫా స్టేట్ లోకి ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. ఆల్ఫా వేవ్స్ రావటం వల్ల పీక్ క్రియేటివిటీ ఉంటుంది. పీక్ క్రియేటివిటీకి, లేజర్ షార్ప్ ఫోకస్ కి, ప్రిడిక్టివ్ థింకింగ్ మెకానిజం కి డైరెక్ట్ గా లింక్ అయి ఉంటాయి. నువ్వు లిటరల్లీ నీ మైండ్ ని ఆర్డినరీ హ్యూమన్ ఫ్రీక్వెన్సీ నుంచి జీనియస్ ఫ్రీక్వెన్సీకి షిఫ్ట్ చేస్తున్నావు. నీ న్యూరాన్స్ పర్ఫెక్ట్ హార్మోనీలో ఫైర్ అవ్వడానికి స్టార్ట్ అవుతాయి. లాజిక్, మెమొరీ, క్రియేటివ్, ఇన్సైట్ అన్ని సింక్ లో రిజోనేట్ అవుతాయి. ఆ కన్వర్జెన్స్ జరిగిన మూమెంట్ లో డీప్ ఇన్సైట్స్ సడన్లీ అవుట్ ఆఫ్ నోవేర్ అనే ఫీలింగ్ తో వచ్చేస్తాయి. ఇదేమి మంత్రాల విషయాలు కాదు. ఇది నీ స్కల్లో జరిగే అబ్జర్వబుల్, గమనించగలిగే ఫిజిక్స్. రఫ్ గా 7 నుంచి 10 మినిట్స్ లో ఒక సర్కిట్ మూవ్మెంట్, న్యూరలాజికల్ థ్రెషోల్డ్ తప్పకుండా వస్తుంది. ఫస్ట్ లో నీ మైండ్ యాక్టివ్ గా అపోజ్ చేస్తుంది. ప్రొటెస్ట్ థాట్స్ వాయిలెంటరీ సర్ఫేస్ అవుతాయి. అది చాలా బోరింగ్ గానే ఉంటుంది. ఇది టైం వేస్ట్ అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. ఇమీడియట్ గా స్టాప్ చేయాలని. ఇది ఇంటర్నల్ స్టాటిక్ కంట్రోల్ కోసం ఫైట్ చేస్తుంది. ఎక్కడ కూడా బిలీవ్ చేయకుండా, రెస్పాండ్ అవ్వకుండా పేషెన్స్ మెయింటైన్ చేయి. ఫోర్స్ గా కూడా అయినా కామ్ గా స్టిల్నెస్ లో అబ్జర్వ్ చేస్తూ కంటిన్యూ చేయి. ఈ రెసిస్టెన్స్ ని క్రాస్ చేశాక ఒక డ్రామాటిక్ డ్రాప్, ఒక క్లియర్ పర్సెప్టబుల్ షిఫ్ట్ జరుగుతుంది. మైండ్ లో స్టీరింగ్ వీల్ ని వాలంటరీగా వదిలేసింది అనిపిస్తుంది. ఇంటర్నల్ నాయిస్ కొలాప్స్ అవుతుంది. అవేర్నెస్ ఎక్స్పాండ్ అవుతుంది. నీ ఆలోచనలు యాక్టివ్ గా ఉంటాయి, కానీ నువ్వు జస్ట్ సెన్సింగ్ చేస్తూ ఉంటావు. అట్మాస్ఫియర్ క్వాలిటీ కూడా డిఫరెంట్ గా అనిపిస్తుంది. ముందు ఇగ్నోర్ అయిన టైనీ సౌండ్స్ కూడా ఇప్పుడు క్లియర్ గా వినిపిస్తాయి. ఈ సైలెన్స్ ఎంప్టీ వాయిడ్ కాదు, ఇది ఇంటెన్స్ గా బ్రతికుంది. ఇది ఎగ్జాక్ట్ గా నీ 6th సెన్స్ బౌండరీ లేయర్ లోకి ఎంటర్ అయ్యే మూమెంట్. ఇది కమిట్మెంట్ గా ఫిక్స్ చేసుకో. ప్రతిరోజు 15 మినిట్స్ డెడికేటెడ్ గా ఈ ప్రాక్టీస్ కి ఇచ్చేయి. పాసిబుల్ అయితే ప్రతిరోజు సేమ్ టైమ్ లో చేయి. సర్కేడియన్ యాంకర్ స్ట్రాంగ్ అవుతుంది. ఫస్ట్ లో రెసిస్టెన్స్ ఉంటుంది, కానీ సూన్ గా డీప్ కర్వింగ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నువ్వు వేరే వాళ్ళ బ్లైండ్ అయ్యే ట్రూత్ ని ప్రిసీవ్ చేయడం స్టార్ట్ చేస్తున్నావు. వాళ్ళు మాట్లాడక ముందే వాళ్ళ జా లైన్ లో సడల్ టెన్షన్ ని డిటెక్ట్ చేస్తావు. వాళ్ళ వాయిస్ లో ఫ్రాక్షనల్ హెజిటేషన్ లైన్ ని అబద్ధం రివీల్ అయ్యే ముందు ఫీల్ చేస్తావు. ఈవెన్ జరిగే ముందే ప్రిసీవ్ చేస్తావు. ఇది ఇమాజినేషన్ కాదు, ఇది మెజరబుల్ నర్వస్ సిస్టమ్ అచీవ్మెంట్. నువ్వు సిస్టమాటిక్ గా ట్రైన్ చేసి ఎదుటి వారి న్యూరలాజికల్ నాయిస్ లో డ్రౌన్ చేస్తూనే సడల్ సిగ్నల్స్ ని ఐసోలేట్ ఇంకా రెస్పాండ్ చేయడం అవుతుంది. ఇది కామ్ స్టేట్ కి తిరిగి రావడం మాత్రమే కాదు, ఇది యాక్సలరేటెడ్ కాగ్నిటివ్ స్పీడ్.